Hi, myself B. Ramesh, Assistant Professor in Mechanical Engineering Department, WITS Warangal. Welcome to WITS Connect. Okay, this is the subject of elements of mechanical engineering. This is the one of the subject in the civil engineering department. Actually, this subject is involves in the mechanical engineering department. These all our topics are involving the mechanical engineering department. యాక్చువల్గా మనకు ఎందుకు పెట్టారంటే సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా కొంత అమౌంట్ ఆఫ్ మ్యాటర్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి తెలియాలని మీకు సివిల్ ఇంజనీరింగ్ కూడా కొన్ని టాపిక్స్ని అటాచ్ చేశారు. ఓకేనా, దోస్ టాపిక్స్ ఆర్ ఫస్ట్ యూనిట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5. ఓకేనా, ది సబ్జెక్ట్ ఈజ్ ఇన్వాల్వింగ్ టోటల్లీ 5 యూనిట్స్. ఓకేనా, మనకి టోటల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇంజనీరింగ్లో టోటల్ 5 యూనిట్స్ ఉన్నాయి. ఇందులో దట్ ఈస్ ద ఫస్ట్ వన్. ఫస్ట్ యూనిట్ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ 0th law of thermodynamics, first law of thermodynamics, second law of thermodynamics and third law of thermodynamics. These all are of the laws of thermodynamics. Okay na? And next one, thermodynamic processes in PV diagram and TS diagram to manam represent cheyalandi. Okay, in this one thermodynamic processes are nothing but constant volume process, constant pressure process, isothermal process, adiabatic process and polytropic process, free expansion and throttling process. These all processes are involved in the thermodynamic processes. Those processes are represented with the pressure versus volume diagrams and temperature versus entropy diagrams. Okay, and the another topic is internal energy and entropy. These all two topics are also involved in the first unit. And next one, that is heat and work transfers. Okay, heat and work transfer both are how will we affect on the క్లోజ్డ్ సిస్టమ్ అండ్ ఓపెన్ సిస్టమ్. మన క్లోజ్డ్ సిస్టమ్ అండ్ ఓపెన్ సిస్టంలో మనకు హీట్ అండ్ వర్క్ ట్రాన్స్ఫర్స్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయి అది కూడా మనం ఫస్ట్ ఇంట్లో తెలుసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వన్, దట్ ఈస్ స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్. ఓకేనా, నెక్స్ట్ వన్ స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ మనకు డెరివేషన్ ఉంటుంది. ఆ డెరివేషన్ ఏ విధంగా డిరైవ్ చేస్తామో కూడా మనం తెలుసుకోవచ్చు. యాజ్ వెల్ నెక్స్ట్ వన్, ఓపెన్ సిస్టమ్ అప్లికేషన్స్. ఓకేనా, ఇన్ దిస్ వన్ ఓపెన్ సిస్టమ్ అప్లికేషన్స్ ఆర్ దట్ ఈస్ ద టర్బైన్స్, కంప్రెసర్స్, నాజిల్స్, డిఫ్యూజర్. ఈ ఆల్ 4 ఎలిమెంట్స్లో ఓపెన్ సిస్టమ్ని మనం ఏ విధంగా అప్లై చేస్తాం. ఓకేనా, దీస్ ఆల్ 6 టాపిక్స్ ఆర్ ఇన్వాల్వింగ్ ది ఫస్ట్ యూనిట్. యాక్చువల్లీ దీస్ టాపిక్స్ ఆర్ ఇన్వాల్వింగ్ థర్మల్ ప్రాసెస్. ఓకే, మనకి అన్ని టాపిక్స్ అనేవి మనకు థర్మల్లో వస్తాయి. అండ్ నెక్స్ట్ సెకండ్ యూనిట్ వీ హ్యావ్ డిస్కస్ అబౌట్ ది పవర్ సైకిల్స్. ఇన్ దిస్ పవర్ సైకిల్స్ ఇట్ విల్ బి కన్సిస్టింగ్ యాజ్ ఫస్ట్ వన్ కార్నాట్ సైకిల్, సెకండ్ వన్ ఆటో సైకిల్, థర్డ్ వన్ డీజిల్ సైకిల్. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ జౌల్ సైకిల్. ఓకే, మన కార్నాట్ సైకిల్ అండ్ ఆటో సైకిల్, డీజిల్ సైకిల్, జౌల్ సైకిల్స్, దోస్ ఆర్ ఆల్ ఆర్ రిప్రజెంటెడ్ విత్ పీవీ అండ్ టీఎస్ డయాగ్రామ్స్. ఓకేనా, మనం పీవీ అండ్ టీఎస్ డయాగ్రామ్స్తో వాటిని రిప్రజెంట్ చేసుకుంటూ వాటి యొక్క ఎఫిషియన్సీని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా, హౌ విల్ బి క్యాలిక్యులేట్ ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ ది కార్నాట్ సైకిల్ అండ్ ఆటో సైకిల్, డీజిల్ సైకిల్ అండ్ జౌల్ సైకిల్. ఓకే, వీటి యొక్క ఎఫిషియన్సీని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం మనం, దోస్ ఆర్ ఇన్వాల్వింగ్ ది పవర్ సైకిల్స్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఐసి ఇంజన్స్. ఐసి ఇంజన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్. ఓకేనా, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్. ఇన్ దిస్ టాపిక్స్ ఇట్ విల్ బి కన్సిస్టింగ్ యాజ్ ది 4-stroke and 2-stroke engines are there. Okay, in this 4-stroke engine it will be consisting as petrol engine and diesel engine, as well as 2-stroke engine also consisting as petrol engine and diesel engine. Again మనం వీటిని ఏమని అంటామంటే యాక్చువల్గా ఎస్ఐ ఇంజన్స్ అండ్ సిఐ ఇంజన్స్గా కూడా మనం క్లాసిఫై చేసుకోవచ్చు. ఎస్ఐ ఇంజన్ ఈజ్ నథింగ్ బట్ స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్, సిఐ ఇంజన్ ఈజ్ నథింగ్ బట్ కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజన్. ఎస్ఐ ఇంజన్ ఈజ్ ఇన్వాల్వ్స్ ఇన్ ది పెట్రోల్ ఇంజన్, సిఐ ఇంజన్ ఈజ్ ఇన్వాల్వ్స్ ఇన్ ది డీజిల్ ఇంజన్. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది పెట్రోల్ ఇంజన్ అండ్ డీజిల్ ఇంజన్. పెట్రోల్ ఇంజన్కి డీజిల్ ఇంజన్కి మనకు డిఫరెన్స్ ఏ విధంగా ఉంటాయి. పెట్రోల్ ఇంజన్లో వీ హ్యావ్ టు యూజ్ ది పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజన్లో వీ హ్యావ్ టు యూజ్ ది డీజిల్. అండ్ వాటి యొక్క సైకిల్స్ ఏ విధంగా చేంజెస్ ఉంటాయి. పెట్రోల్ ఇంజన్లో జనరల్గా మనం ఆటో సైకిల్స్ని యూజ్ చేస్తాం, డీజిల్ ఇంజన్లో మనం జనరల్గా డీజిల్ సైకిల్ని యూజ్ చేస్తాం. దీస్ ఆల్ టాపిక్స్ ఆర్ రిలేటెడ్గా ఉంటాయి మనకు. అండ్ నెక్స్ట్ వన్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంజన్స్. మనకు ఐస్ ఇంజన్ యొక్క క్యాలిక్యులేషన్ టోటల్ చేయాలి కదా, ఒక ఇంజన్ ఇట్లా ఎలా వర్క్ చేస్తుంది, అందులో మనకు పవర్ ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది. ఇండికేటెడ్ పవర్ దట్ ఈస్ ఐపీ, బ్రేక్ పవర్ దట్ ఈస్ బీపీ, ఎస్ఎఫ్సి ఈజ్ నథింగ్ బట్ స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్జంప్షన్, అండ్ మెకానికల్ ఎఫిషియన్సీ ఏ విధంగా ఉంది అండ్ థర్మల్ ఎఫిషియన్సీ ఏ విధంగా ఉంది. ఓకేనా, దీస్ ఆర్ ఆల్ క్యాలిక్యులేషన్ ఇన్ ది
engines. Okay, indicated power is nothing but the power is produced inside of the engine. మనకు ఇంజన్ యొక్క ఇన్సైడ్ ప్రొడ్యూస్ అయ్యే పవర్ని మనం ఇండికేటెడ్ పవర్ అంటాం. అండ్ నెక్స్ట్ బీపీ ఈజ్ నథింగ్ బట్ బ్రేక్ పవర్. ద పవర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంజన్. ఓకేనా, ఇంజన్ యొక్క బయట సైడ్ మనకు పవర్ ప్రొడ్యూస్ అవుతుంది, దాన్ని మనం వీ హ్యావ్ టు డిఫైన్ యాజ్ బ్రేక్ పవర్. అండ్ స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్జంప్షన్, ఫ్యూయల్ ఏ విధంగా కన్జంప్షన్ అవుతుందో కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకో. యాజ్ వెల్ యాజ్ మెకానికల్ ఎఫిషియన్సీ, ఇంజన్ ఎలా వర్క్ అవుతుందో మనకు మెకానికల్ ఎఫిషియన్సీలు కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్ థర్మల్ ఎఫిషియన్సీ. దీస్ ఆల్ ఆర్ టాపిక్స్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ది సెకండ్ యూనిట్. ఓకే, అండ్ నెక్స్ట్ వి గో త్రూ ది థర్డ్ యూనిట్. ఇన్ దిస్ థర్డ్ యూనిట్ ఇట్ విల్ బి కన్సిస్టింగ్ యాజ్ ది రెసిప్రోకేటింగ్ ఎయిర్ కంప్రెసర్. ఓకే, మనకి ఇందులో ఏమన్నాయి, రెసిప్రోకేటింగ్ air compressor. A reciprocating air compressor, it will be consisting as single and double acting reciprocating air compressors and single stage, double stage reciprocating air compressor, as well as we solving the problems and efficiency of the reciprocating air compressor. As well, next topic is intercooler and ఆఫ్టర్ కూలర్. టూ డివైజెస్ కూడా మనకు ఏ విధంగా వర్క్ అవుతున్నాయో కూడా వీ హ్యావ్ టు డిస్కస్ ఇన్ ది రెసిప్రోకేటింగ్ ఎయిర్ కంప్రెసర్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ రిఫ్రిజిరేషన్. రిఫ్రిజిరేషన్ ఈజ్ నథింగ్ బట్ this is topic is consisting as VCR, vapor compression refrigeration system. And next one, window air conditioning system. And next one, we have calculated the COP, coefficient of performance. Okay na, manaku VCR vapor compression refrigeration yokka coefficient of performance kuda calculate chesukovali. And what are the refrigerants are used in the refrigerator, manaku ఏ refrigerant యూజ్ చేస్తున్నామో అవి కూడా డిస్కస్ చేసుకోవాలి. These all topics are involved in the third unit. And we move to the fourth unit. The fourth unit is will be consisting as the belt drives, gate drives and governors. These all topics are involved in the design purpose. Okay, belt drives, gate drives and governors. In these governors it will be classified into three types: Watt governor, Porter governor and Hartnell governor. And then we move to the fifth unit. In this fifth unit it will be consisting as the production technology. Okay, it will be attached with arc welding, gas welding, resistance welding. Okay, these are all the weldings are. Okay, మనకి ఈ త్రీ టాపిక్స్ అనేటివి మనకు ఇన్వాల్వ్ అయినాయి ఇందులో ఇన్ ది ప్రొడక్షన్ టెక్నాలజీ. యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ టాపిక్ ఆర్ షోల్డరింగ్ అండ్ బ్రేజింగ్. షోల్డరింగ్ అంటే ఏంటిది, బ్రేజింగ్ అంటే ఏంటిది. యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ lathe, what is mean by lathe, milling machines and drilling machines. Okay, and NC is nothing but numerical control machines. Numerical control machines ఏ విధంగా వర్క్ అవుతున్నాయో కూడా మనం we have to discuss in the fifth unit. And next one, USM, EDM, LBM, ECM and casting and molding. ఈ casting and molding కూడా మనకు ఏ విధంగా వర్క్ అవుతుంది, ఏ విధంగా చేస్తామో కూడా మనం ప్రొడక్షన్ టెక్నాలజీలో చూసుకోవచ్చు. ఓకే, దీస్ ఆల్ టాపిక్స్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ది elements of mechanical engineering. Okay, and next class we have discussed about the in detail topics. Okay, next class we have discuss about the zeroth law, first law, second law and third law of thermodynamics. Okay, thank you.